ప్రభు బలలో పాలు పొందక పూర్వము దేవుని వాక్యములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ప్రార్థనాపూర్వకంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం, 153వ పేజీ, నూతన నిబంధన గ్రంథములో. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరలా చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. తిరిగి దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలను మనందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలను కలిసి చదువుకుందాం ప్రార్థనాపూర్వకంగా. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగునట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చదువుబడ్డ లేఖన భాగంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మా వినికిడిలో మీరు దీవించండి, ఆశీర్వదించండి, విరిచి వడ్డించండి. మా అందరి హృదయములు ఎరిగిన దేవుడో, యోహాను సువార్త 2:24 ప్రకారం మా ఆంతర్యమును ఎరిగిన దేవుడో, మా ప్రభు అపోస్తల కార్యం 1:24 ప్రకారము వారు మా అందరి హృదయములు ఎరిగి ఉన్న దేవాన్ని సెలవిస్తూ ఉన్నారు. ఆ రీతిగా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి, మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి, మమ్మల్ని అందరినీ యోగ్యులుగా నిత్యసమైన స్వాస్థ్యానికి వారసులుగా సిద్ధపరచబడలాగిన యోగ్యమైన రీతిలో మీ బలలో మేము పాలు పొందుకోవడానికి అద్భుతమైన మీ కృపా నడిపింపు, కృపా సహాయము, కృపా సమృద్ధి మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందమని, నిష్ప్రయోజకుడైన మీ దాసుని మాటల నుంచి మీరు మహిమ పొందమని, అపవాది కార్యం లయము చేస్తూ రమ్మని యేసుక్రీస్తు ప్రభు దేవుమైన నామమున ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోము. కానీ ఈ మొదటి పత్రికలో 11వ అధ్యాయం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. ఈ అధ్యాయంలో కొరింథీ సంఘములో ఉన్నటువంటి లోపాలను, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి బలహీనతలను, కొరింథీ సంఘం ఏ విధంగా దేవుని నడుచుకోవాలో, కొరింథీ సంఘం ఏ విధంగా బలహీనమైపోయిందో, కొరింథీ సంఘంలో కూడా బలహీనలు ఉన్నారు, ఆత్మీయంగా నిద్రించేవారు ఉన్నారు. కొరింథీ సంఘాన్ని బలపరచాలని, కొరింథీ సంఘం యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించాలని, కొరింథీ సంఘం యొక్క ఆత్మీయతను దేవుడు అనుగ్రహించినటువంటి మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యంలోనికి, ఆత్మ సంబంధమైనటువంటి అంతస్తులోనికి ఈ కొరింథీ సంఘాన్ని సిద్ధపరచబడాలి అనేటువంటిదే అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. అయితే నేను ఆ సంఘాన్ని గురించి జ్ఞాపకం చేయనుగానే 3 ముఖ్యమైన మాటలు నేను చెప్పి మన బల వర్తమానంలోకి వెళ్ళిపోదాం. రండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే చివరి భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై మీరు దీనిని చేయండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనలను కూడా వేస్తున్న ప్రశ్న. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం ప్రకారము నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట నీవు నేను మనము కుటుంబంగా, సంఘముగా, వ్యక్తిగతంగా ఆశీర్వదించబడాలి అంటే, ఈ ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలంటే, ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం ఎందుకంటే ఆయన మాత్రమే నీతిమంతుడు. చూసారా, ఈ యొక్క మనకు జ్ఞాపకం చేయబడతాడు. పిలాతు రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తన భార్య తనతో చెప్పినప్పుడు, అదిగో ఆ నీతిమంతుడు అని.
నీతిమంతుడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎవరిని గురించి సంబోధించలా. మన ప్రభు యేసుక్రీస్తు వారిని గురించే నీతిమంతుడిగా జ్ఞాపకం చేస్తాడు. మనకు పరిచయమే 53వ అధ్యాయము యెషయా గ్రంథం 11వ వచనంలో, నీతిమంతుడైన నా సేవకుడు ఏం చేశాడు? తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క నీతిమంతుడు. పేతురు రాసిన పత్రికలో కూడా మనం ఆ మాట చూస్తాం. రండి 3వ మాటగా వెళ్దాం. దేవుని వాక్యముల్లో ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు మరలా చెబుతున్నాను, మీరు ఆనందించండి. కష్టాల్లో, శ్రమల్లో, ఏ పరిస్థితుల్లో కూడా. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకోం. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకునే సందర్భంలో లోకంలో ఉన్న పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఆయనను జ్ఞాపకం చేసుకోకుండా ఆయన మీద దృష్టి నిలపని కారణాన్ని బట్టి లోకంలో సమస్యలు మనల్ని చుట్టుముట్టుతాయి. ఆయనను జ్ఞాపకం చేసుకునే కారణాన్ని బట్టి లోకంలో పరిస్థితుల యొక్క వలయంలోనికి మనం వెళ్ళిపోతాం. ఇలాంటి స్థితిగతులన్నింటిలో నుంచి తప్పించబడాలంటే, ఇలాంటి స్థితిగతులన్నింటిలో నుంచి ప్రత్యేకించబడిన వారిగా నీవు నేను మనం ఉండాలంటే ఈ రీతిగా 3 రకాల స్థితిగతుల్లో ఆయనను జ్ఞాపకం చేసుకోవడం మన ఆత్మీయ జీవితానికి క్షేమము, ఆశీర్వాదకరము కూడా. రండి 2వ మాటగా 26వ వచనంలో రాయబడింది, మీరు అరటిని తిని ఆ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఏం చేస్తారు? ఆయన మరణాన్ని 2వ మాసం కూడా ఇంకొక ప్రభు దినం అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ 2వ మాసంలో దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రవేశపెట్టాడు. ఇంతవరకు ఒక్కరికన్నా ఆయన సువార్తను మనం ప్రకటించామా? ఎస్, పరిచర్య చేసే సువార్తను ప్రకటించే సేవకులుగా మీరు మాత్రమే ఆయన సువార్త ప్రకటించాలి, మాకు సువార్త ప్రకటించవలసిన భారము మాకు లేదు అంటారా మీరు? అపోస్తలుడైన పౌలు వారు కూడా జ్ఞాపకం చేస్తున్నారు, సువార్త ప్రకటించవలనటువంటి భారం మా మీద ఉన్నదంటారు. వారు మనం చూస్తే సాధారణమైనటువంటి విశ్వాసులే, కానీ సువార్త పని పరిచర్యలో నీకు నాకు మన అందరికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. సదావకాశం ఇది. సమయాన్ని బట్టి, అసమయాన్ని బట్టి, స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయన సువార్తను ప్రకటించబద్దులంగా మనం కనబడుతున్నాం. జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి చదువు వచ్చినా రాకపోయినా 1 కొరింథీ 15వ అధ్యాయం 4వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం మృత్యుంచాడే. ఇదేనండి సువార్త. ఈ సువార్త ప్రకటించడానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది. ఆ సువార్త ద్వారానే నిన్ను నన్ను మనల్ని దర్శించింది. ఆ సువార్త ద్వారానే అనేకులకు ఆ వెలుగును నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా నింపడానికి దేవుడు సిద్ధపరుచుకుంటుంది. ఆయన వలలో పాలు పొందుకునే నీవు నేను మనము కూడా ఇట్టి సువార్తలో పాలి భాగస్తులుగా ఉండాలి. ఈ సువార్తను వ్యాపింపజేసేవారిగా ఉండాలి. ఈ సువార్తను విస్తరింపజేసేవారిగా ఉండాలి. ఈ సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. ఈ సువార్తను ద్వారా అనేకులను దేవుని సన్నిధికి, షెకెముకి వారసులుగా చేసేవారిగా ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. రండి 3వ మాటకి వెళ్ళిపోదాం. నేను ఇలాగ చదువుతున్నాను చూడండి, 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు షెకెము సంఘంలోని విశ్వాసులను పరీక్షించండి. ఎవరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎవరు ఎలా కూర్చున్నారు, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు ఇతరులతో మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని రాయబడిందండి. ఏం రాయబడింది? కాబట్టి ప్రతి మనుష్యుడు, చూడండి ఇలా చెబుతున్నాను, తన అంతరంగమైన హృదయంలోనికి, తన అంతరంగమైన ఆలోచనల్లోనికి, తన అంతరంగమైన ప్రవర్తనలోనికి, తన అంతరంగమైన చూపుల్లోనికి, తన అంతరంగమైన నడవడికలోనికి, తన అంతరంగమైన ప్రతి ప్రవర్తనలోనికి వెళ్ళి ఏం చేయాలి? మనలను మనం పరీక్షించుకోవాలి. ఈ సమయం ఇతరుల వైపు చూసే సమయం కాదు, ఇతరులను పరీక్షించే సమయం కాదు, ఇతరుల మీద, ఇతర సంబంధమైనటువంటి వ్యాపకాల మీద దృష్టి పెట్టే సమయం కాదు. మన అంతరంగమైన హృదయం మీద, మన ప్రభుని యేసుక్రీస్తు వారి మీద నిలకడత్వం కలిగి స్థిరముగా నిలచబడే ఈ సమయం ఎంతో యోగ్యమైన సమయం, ఆమోదయోగ్యమైనటువంటిది, ఆశీర్వాదకరమైనది, దేవునితో సమాధానపరిచేది. ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభువుతో సంపూర్ణమైనటువంటిదిగా సిద్ధపరిచేది. ఇట్టి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఈ సమయంలో ఏదో రకమైనటువంటి వ్యాపకాలతో నింపబడుతున్నామా? ఏ ఇతర ఆలోచనలతోటి దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నామా? జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన సంగమా, ప్రార్థన చేసుకుందాం. మనలను మనము ఇట్టి ఆత్మీయమైన దేవుడు అనుగ్రహించే అంతస్తులోనికి సంపూర్ణంగా, పరిపూర్ణంగా, దేవుని చిత్తానుసారంగా మనలను మనం సిద్ధపరచుకుందాం. రండి మనం చదువుకున్నటువంటి అంశంలోనికి వెళ్దాం.
దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ వచనాల్లో ప్రభువైన దేవుడు ఇందాకేమో మన దేవుని యొక్క స్థితిగతులు జ్ఞాపకం చేశాడు. ఇక్కడ మన దేవుడు ఏమని కోరుకుంటున్నాడు, మన దేవుడు దేని కొరకే మనల్ని పిలిచాడు, మన దేవుడు మనం పిలవడం ద్వారా ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మన దేవుడు ఎలా నడుచుకుంటూ వచ్చాడు. నీవు నేను మనం కూడా మన ఆత్మీయ విశ్వాస కుటుంబ సంఘ జీవితంలో ఆయన బలలో పాలు పొందుకునే మన జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన నడవడిక, భౌతిక సంబంధమైన నడవడిక మనం చూసినట్లయితే మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి, అటు నడవడిక ద్వారా దేవుని సంతోషపరిచే వారిగా, మన ఆత్మను సంపూర్ణంగా వాక్య సమృద్ధి చేత నింపుకునేటటువంటి వారిగా మనము ఉండాలి అనేటువంటిది మన ప్రభువైన దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంగా దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రండి మనం చదువుకున్న భాగంలోకి వెళ్దాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన రాజ్యానికి పిలుస్తున్నాడు, తన మహిమకు పిలుస్తున్నాడు. ఎందుకని? వాస్తవానికి మనల్ని పిలుస్తున్నాడంటే మన పరిస్థితి వాస్తవానికి ఆ రాజ్యానికి యోగ్యులము కాము, తగిన వారిము కాము. కానీ మనల్ని ప్రేమించి మనకు అట్టి ఆధిక్యత ఇచ్చాడు, మనల్ని ప్రేమించి అట్టి కృపను అనుగ్రహించాడు, మనల్ని ప్రేమించి అలాంటి ఆత్మీయమైన మహిమాయుక్తమైన ప్రవేశం కలిగి ఉండడానికి సంపూర్ణ స్థితిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి అనుగ్రహించినటువంటి ఆ దేవునికి మనం ఏం చేయాలి? రాయబడిందండి, అక్కడ ఏమన్నాడు తెలుసా? దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. ఎవరికి తగినట్టుగా నడుచుకోవాలి? లోకంలో అయితే పరిస్థితి మీకు తెలుసు, యవనస్తుల పరిస్థితి ఎలా ఉండిద్దో. మనం చూసినట్లయితే వారు ఎవరికి తగినట్టుగా నడుచుకోవాలని అనుకుంటారో, ఎవరైతే ఇష్టమైనటువంటి మనం చూస్తే మనం ఉచ్చరించకూడదు సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, వారికి ఫోటో పెట్టుకుంటారు ముందనమాట. వాళ్ళ సెల్ ఫోన్లో కూడా మనం చూస్తే స్క్రీన్ అదే కనపడుతూ ఉంటుంది. వారు ఎట్లా మాట్లాడుతున్నారు, వారు ఎట్లా నడుచుకుంటున్నారు, వారు ఎట్లా ప్రవర్తన చేస్తున్నారు, వారి స్థితిగతులు ఏంటి, ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారు, ఎలాంటి మనం చూసినట్లయితే ఇంకా లోకంలో చెప్పులు ధరిస్తున్నారు, అవన్నీ కూడా మేము ధరించుకోవాలి అనేటువంటిది ఆశ. అది లోక సంబంధమైనటువంటిది, అది తాత్కాలికమైనటువంటిది, అది నిరంతరము కూడా వారిని అట్టి లోక సంబంధమైన స్థితిగతులకు సిద్ధపరిచేది. మన జీవితాల్లో అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నడుచుకున్న నడవడిక, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేసిన నడవడిక ఎంతో ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది, ఆమోదయోగ్యమైనది, అంగీకారయుక్తమైనటువంటిది, దేవునిని సంతోషపెట్టేది ఈ నడక. చూసారా? అందుకే యేసుప్రభు వారు అన్నాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు పిలిచాడో, ఆ పిలుపు యొక్క ఉద్దేశం ఏంటో, ఆ పిలుపు యొక్క సంపూర్ణమైన అంతస్తు ఏంటో కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఈ షెకెము సంఘములో నిలిచి ఉండినట్లుగా, మీరు షెకెము సంఘములో చేసిన పని పరిచర్య పరలోక రాజ్యంలో నిలిచి ఉండినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేశాను? ఏర్పాటు చేసుకుని రండి, మొదటి తలంపులోనికి వెళ్ళిపోదాం. ఇలాంటి ఆత్మీయమైన, ఉన్నతమైన, భౌతిక సంబంధమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశించినటువంటి అంతస్తులోనికి మనం సిద్ధపరచబడాలి. ఆయన బలలో పాలు పొందుకోవడానికి ముందుగా ఇలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అయితే రండి, మొట్టమొదటిగా మన మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు తగినట్టుగా నడుచుకుంటున్నామా? మనకు తగినట్లుగా నడుచుకుంటున్నామా? ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవడం ద్వారా మొట్టమొదటి తలంపులో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్దాం రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను మన కొరకే జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం తీసిన వారు చదువుతారా? 22వ అధ్యాయము యెహోషువ గ్రంథం. మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడని యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. చూసారండి ఏమంటున్నాడు? దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలంటే మొట్టమొదటి నడవడిక, ఇశ్రాయేలు జీవితంలో నడుచుకున్న నడవడిక
ఇశ్రాయేలు జీవితంలో నష్టపోయిన నడవడిక, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు పునరుద్ధరించినటువంటి నడవడిక, ప్రాముఖ్యంగా ఈ నూతన నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నడుచుకున్న నడవడిక మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆదర్శవంతమైనటువంటిదిగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మోషే నడుచుకున్నాడు, ఇక్కడ అంటున్నాడు కదా, అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాని మీరేం చేయాలి? ఏంటి ఇక్కడ తెలియబడిన ఈ మాట నూతన నిబంధనలో కూడా మనకు ప్రాముఖ్యంగా లూకాసు వార్తలోను మత్తయి వార్తలోను మార్కులో కూడా రాస్తారు. అర్థమైంది ఏంటి? ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును మాత్రమే ప్రేమించాలి, సేవించాలి, గణపరచాలి, ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. మన జీవితాల్లో గడిచిన మాసం అంతట్లో ఇట్టి ప్రథమ స్థానాన్ని మన దేవుడైన ప్రభువుకి ఇచ్చామా? లేదా ధనానికి ఇచ్చామా? ఆస్తికి ఇచ్చామా? అంతస్తుకి ఇచ్చామా? వస్త్రాలకి ఇచ్చామా? భౌతిక సంబంధమైనటువంటి ఆహార పదార్థాలకు ఇచ్చామా? ఆయన బలలో పాలు పొందుకుని మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సంగమా, ఆత్మానుసారంగా సిద్ధపరచుకుందాం. వారి జీవితంలో కలిగినటువంటి నష్టం మనం చూస్తే ఒక విషయం మనకు అర్థమైపోయింది. అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ తలంపులో ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం అనేటువంటిది మన జీవితాల్లో ఒకరోజు కాదు, దినము నిమిషం ప్రతి సమయంలో కూడా దేవుడు మనను కాపాడుతూనే ఉన్నాడు. యెషయా 27:3 ప్రకారం ఆయన కాపుదల మనకు ఉండడానికి కారణం ఏంటంటే దేవునికి తగినట్టుగా నడుచుకుంటే ఇట్టి కాపుదల దేవుడు మనకు సంపూర్ణంగా భూమి మీదనంత వరకు మనకు అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. కాబట్టి మన జీవితంలో ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా ఇట్టి కాపుదలకు నేను మనం పాత్రలుగా ఉంటాం. ఆయన బలలో పాలుపొందుకునే మన జీవితాల్లో రండి. ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తే మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఏంటంటే నిర్గమకాండంలోకి రండి, 16వ అధ్యాయంలోకి రండి, 4వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనం. చూసారండి, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటారా లేదా వీళ్ళు? ఎవరండి వీళ్ళు? చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నారు? వీరి యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి సాగుతుంది? ఐగుప్తు అనగా ఇప్పుడు ఈజిప్ట్ అంటారు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి మధ్య ఆసియాలో ఉంది. ఈ కనాను దేశానికి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాస్తవంగా వారు బయలుదేరి కంటిన్యూస్గా నడుచుకుంటూ వస్తే 11 రోజుల్లో వీరి ప్రయాణం పూర్తి అయిపోతుంది. కానీ వీరి ప్రయాణం పూర్తి కాల 11 రోజులు ప్రయాణం 40 సంవత్సరాలు పడుతూ వచ్చింది. అయితే దేవాది దేవుడు వారిని పరీక్షించడానికే, వారిని పరిశీలించడానికే, అందుకే రాయబడింది కదా దేవుని వాక్యంలో. మనం 1 కొరింథీ 11:28లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. దేవుడు పరీక్షించే పరీక్షకు మన పరీక్ష రెండు కూడా సమానమైనటువంటిగా ఉండాలి. దేవుడు కేటాయించిన మార్కులకు మనకు వచ్చిన మార్కులు కూడా రెండు సమానంగా ఉండాలి. అర్థమైందండి? భౌతికంగా వచ్చే మార్కులకి దేవుడు ఇచ్చే మార్కులకి వ్యత్యాసం కనబడకూడదు. ఇక్కడ వీరి జీవితంలో కనబడుతుంది. ఇక్కడ ఏంటో తెలుసా? వీరు ఆహారం లేదు మాకు అని మోషే మీద సనుగుతా ఉన్నారు. ఏమండి మోషే గారు, మీరు చెప్పినట్టే విన్నాం, మీరు చెప్పినట్టే నడుచుకుని వచ్చాం, మీరు చెప్పినట్టే ప్రయత్నం చేశాం. ఇక్కడ వచ్చేసరికి ఎడారిలో, అరణ్యంలో ఆహారం లేక బీరకాయలు, కీరకాయలు, కాకరకాయలు, దోసకాయలు, బెండకాయలు, ఆ కాయలు, ఈ కాయలు, అవన్నీ కాయలు మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మంచిగా చేసుకున్నాం, మంచిగా తిన్నాం, మంచిగా అనుభవించాం. ఎట్నో చాకరీ చేసినా, కష్టపడ్డా, ఇష్టపడ్డా, ఏదో ఒకటి చేసినా, ఏదో వారికి బానిసలుగా ఉన్న మంచి ఆహారం తిన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేం లేదు. ఆహారం ఏమైపోయిందండి? మీరు తీసుకొచ్చారు కదా, ఏం చేస్తున్నారు? మీకు ఇప్పుడు ఏం అర్థమైంది? దేవుడి కంటే వారు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనేది చెప్పడం కోసం ఇవన్నీ నేను మీకు జ్ఞాపకం చేశాను. గుర్తుపెట్టుకుందాం మన జీవితాల్లో. అర్థమైందా అండి? దేవుని కంటే వారు ఎక్కువగా దేన్ని ప్రేమించారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎందుకు, ఎలా ప్రేమించారో చెప్పగలగమా? అక్కడ ఏంటో తెలిసే దేవుడు మోషేకి చెప్పాడు. ఏవండి మీ ప్రజలు ఆహారం లేదని అడుగుతున్నారు మోషే గారు, మీ ప్రజల కోసం నేను పరలోకంలో దేవదూతలు గుంచే ఆహారాన్ని మనం చూసినట్లయితే గుడారాల పక్కనే వచ్చేటట్లు చేస్తాను. అయితే వారు అందరూ ఏం చేయాలి? ఏ రోజు తీసుకోవాల్సిన ఆహారము ఆ రోజు తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా?
ఈరోజు ఆహారం తింటే రేపటికి మళ్ళీ పడిద్దో లేదో, రేపటికి ఉండిద్దో లేదో, రేపు మళ్ళీ ఏం చేయాలి, పస్తుండాలేమో, ఉపవాసం ఉండాలేమో, లేకపోతే ఆహారం లేకుండా నా బిడ్డలు ఉండాలేమో, నేను ఉండాలేమో అనే ఏమొచ్చింది వారిలో? మీకు అర్థమైంది అనుకుంటా నేను ఇట్లా చెప్పేది అన్నీ కూడా. వారిలో అపనమ్మకం వచ్చింది, దేవుని మీద నమ్మకం లేదు, దైవజనుడైనటువంటి మోషే మీద నమ్మకం పోగొట్టుకున్నారు. మన జీవితాల్లో ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవకపోతే, ఇలాంటి అపనమ్మకాలు నీలో మనలో కనబడితే, ఆ దేవునికి తగినట్టుగా దేవునికి ఇష్టమైన రీతిలో ఆ బలలో మనం ఏ విధంగా పాలు పొందగలం? ఆ బలలో మనం పాలు పొందగా పోయిన కారణాన్ని బట్టి ఎంతోమంది అక్కడ రాశారు, శిక్షావిధికి కారణమయ్యారంట. చూసారా, నేను మనం అట్టి శిక్షావిధికి పొందకూడదు. అందుకే ప్రభుని దేవుని కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో 2వ మాసంలో 3వ ప్రభుదినంలో దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఇంకా పరిశుద్ధపరచాలని, మనల్ని ఇంకా పవిత్రపరచాలని, మనల్ని ఇంకా దేవునికి యోగ్యమైనటువంటి వారిగా, దేవుని సంతోషపెట్టే ఆ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించినట్లుగా మనలో కూడా అపవిత్రతను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచి యోగ్యమైన రీతిలో బలలో మనం పాలు పొందుకోవాలని దేవుడు ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నారు. చూసారా, అట్లాగే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఉదయం నుంచి సాయంకాలం వరకు తమ పిల్లలు, తమ కుటుంబం ఎంత ఆహారం తింటుందో అంత ఆహారం మాత్రమే తీసుకున్నారా, ఎక్కువ తీసుకున్నారా? చెప్పండి. ఎక్కువ ఆహారాన్ని తీసుకున్నారు. మరుసటి రోజుకి ఏమైపోయింది తెలుసా? అది చెప్పండి. పురుగు పట్టింది, కంపు కొడుతూ ఉంది. అర్థమైందా? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే, దేవుని చిత్తాన్ని గ్రహించకపోతే, దేవుని చిత్త ప్రకారం నడుచుకోకపోతే మనకు పరిచయమే. రాహేలు జీవితంలో యాకోబు మాత్రం రాహేలును ప్రేమించాడు. అర్థమైందా అండి? లేయాని ఏం చేయలేదు, ప్రేమించలా. కానీ లేయా ఏం చేస్తుందో తెలుసా? దేవునిని ప్రేమించింది. అర్థమైందా? తనకు కుమారులు పుడుతూ ఉంటే ఆ కుమారులకు ధర్మశాస్త్రానుసారంగా ఏం చేస్తుందో తెలుసా? పేర్లు పెడుతూ ఉంది. మన జీవితాల్లో ఇటు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే కారణాన్ని బట్టి ఆ ధర్మశాస్త్రం ఇప్పుడైనా నా భర్త నన్ను హత్తుకుంటాడు, ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఇప్పుడైనా నా భర్త నా జీవితంలో ఇలాంటి కార్యాలు జరిగిస్తాడు అనే ఉద్దేశంతో ఈ లేయా ఏం చేస్తుందో తెలుసా? భౌతికంగా జబ్బు కళ్ళు కలిగినప్పటికీ ఆత్మీయంగా దేవుడు అనుగ్రహించినటువంటి అంతస్తు తన జీవితంలో కలిగి ఉంది. 1 పేతురు 3:12 ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు, చెప్పండి, వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ కీడు చేయవారికి రాదా వాక్యం? చెప్పండి. వాక్యాన్ని కూడా మీకు వచ్చిన వాక్యమే కదా చెప్తున్నప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయండి. చూసారండి, ఇలాగా రాహేలుని ఎందుకు దేవుడు దర్శించలేదు? రాహేలు జీవితంలో కూడా ఇలాంటి ధర్మశాస్త్ర సంబంధమైన ఆత్మీయమైన దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన అంతస్తులోనికి ఎప్పుడు దాకా వస్తుందో అప్పుడు దాకా రాహేలుకు దేవుడు ఎవరిని ఇవ్వలేదు? పిల్లల్ని ఇవ్వలేదు. లేయా జీవితంలో పిల్లల్ని ఇస్తూ వచ్చాడు. అయినా సరే లేయా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టలేదు. జబ్బు కళ్ళు కలిగినప్పటికీ, శరీర అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ, భర్త తనను ప్రేమించకపోయినప్పటికీ కూడా మన జీవితాల్లో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామా? ఇలాంటి అననుకూలమైన పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన సంగమా. మనల్ని మనం ప్రార్థనాపూర్వకంగా, దేవా నా జీవితంలో ఇదిగో ఇన్ని పరిస్థితులు ఇలాగ నేను కలిగి ఉన్నా. రాహేలు జీవితంలో మనకు పరిచయమే. విగ్రహాలను దొంగిలించిందా లేదా? ఏం జరిగిందో ఆ సమయంలో మనకు పరిచయమే. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్న సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. 2 వచనాలు జ్ఞాపకం చేసి నేను 2వ తలంపులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. సంఖ్యాకాండంలోకి రండి, 19వ అధ్యాయంలోకి రండి. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు కళంకం లేనిది, మచ్చ లేనిది, ఎప్పుడును కాడి మోయనిదినైనా ఎర్రని పెయిను నీ ఎద్దుకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. చూసారా, మన జీవితంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడుచుకోవాలంటే ఇలాంటి ఎన్నో ఆత్మీయమైనటువంటి స్థితిగతులు, ఆత్మీయమైన పద్ధతులు, ఆత్మీయమైన అంతస్తులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటున్నాడు, జ్ఞాపకం చేసుకుందామా అక్క? 2వ అధ్యాయం 4వ వచనం అక్క, క్షమించాలి. 2వ అధ్యాయం ఆమోసు గ్రంథం 4వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా
చూసారా ఏం విసర్జించారంట? యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి. మనందరికీ పరిచయమే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం తెలుసు కదా. ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు. ఏంటి ఈ ధర్మశాస్త్రం? 119వ కీర్తన 1వ వచనం, 119వ కీర్తన 10వ వచనం, 147వ వచనం, 157వ వచనంలో కూడా ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి విధులు, ఈ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి అంతస్తులు అంటాడు దావీదు, నీ ధర్మశాస్త్రాన్ని నా అంతరంగంలో ఉంచుకున్నాను అంటాడు. 19వ కీర్తన 7వ వచనంలో అంటున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాం రండి, ఒక 4 వచనాలు జ్ఞాపకం చేసుకుని 2వ తలంపులోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవా నీవిచ్చిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును ఏం చేస్తుందంట? తెప్పరిల్ల చేస్తుంది. 37వ అధ్యాయము 31వ వచనం కూడా ఈ యొక్క కీర్తనల గ్రంథంలోనే వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, అప్పుడు ఏం చేయరంట వారు? తమ అడుగులు జారవు అంట. అంటే జారి పడిపోరు వాళ్ళు. ఎందుకని? వారి హృదయంలో ఏముంది? ధర్మశాస్త్రం ఉన్నది. అంటే మీకు అర్థం కావడం కోసం చెబుతున్నా, 10 ఆజ్ఞలు వారి హృదయంలో ఉన్నవి. అర్థమైందా? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును మాత్రమే ప్రేమించాలి, సేవించాలి, కనపరచాలి. 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 3వది నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మన జీవితంలో మన అడుగులు జారవు. మన అడుగులు ఎప్పుడైతే జారవో అప్పుడు దేవుడు ఆశించినటువంటి ఆత్మీయమైన స్థితిలోనికి మనం వెళ్తాము. 40వ అధ్యాయం 8వ వచనంలో కూడా అంటాడు కదా, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఎక్కడుందంటున్నాడు? నా అంతరంగంలో ఉన్నదండి. 119వ కీర్తనలో చెప్పాను ఇందాక 1వ వచనం ఏమన్నాడు? 119వ కీర్తన 1వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు. 18వ వచనం అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నేనేం చేయి? ధర్మశాస్త్రం ఏందంట? చాలా పెద్ద డిక్షనరీ అండి ఈ ధర్మశాస్త్రం. వాస్తవానికి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఒక్క ధర్మశాస్త్రాన్ని గురించి భూమి మీద మన జీవితాంతం ధ్యానించినా కూడా ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లోటుబాట్లు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అంతర్గతమైన విషయాలు, ధర్మశాస్త్రం మానవ విషయమే ఎలాంటి నీతిని నెరవేర్చడానికి దేవుడు మానవునికి అనుగ్రహించాడు, ఇలాంటి మర్మయుక్తమైనటువంటి అంశాలన్నిటినీ కూడా ఈ ధర్మశాస్త్రం ద్వారా నేను మనం నెరవేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నవనిగా దేవుని వాక్యంలో చూస్తాం. 34వ వచనంలో అంటున్నాడు కదా, అదే 119వ కీర్తనలో నీ ధర్మశాస్త్రం అనుసరించి నాకు బుద్ధి ఏం చేయి? ఈ బుద్ధి మనకు కావాలి. 44వ వచనం అంటున్నాడు, నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించదును, నేను నిత్యము కూడా ఏం చేస్తానంటున్నాడు. 51వ వచనము 53వ వచనంలో కూడా అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను ఏం చేయను? తొలగక ఉన్నాను. 53వ వచనంలో అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులు చూడగా నాకు అది రోషం పుట్టుచుని. ఎంతోమంది ఏం చేస్తున్నారు ఈరోజు? ఎవరిని విడిచి నడుచుకుంటున్నారో తెలుసా? మాదే ధర్మశాస్త్రం, మేమే. మనం చూసినట్లయితే ఇలాంటి పరిస్థితి వారి జీవితంలో కలిగే పరిస్థితి ఏంటో ఎన్నో అంశాలు అనేటువంటివి కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 55వ వచనంలో అంటున్నాడు కదా, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. ఎప్పుడంట? రాత్రి వేళ. ఎప్పుడంట? రాత్రి వేళ. ఇంకా మన జీవితంలో 61వ వచనంలో అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నేను ఏం చేయలేదు, మరిచిపోలేదు అంటున్నాడు. 70వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది, అయితే నేను మాత్రం ఏం చేస్తున్నాను? నీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించుచున్నాను, నీ ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తున్నాను, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాను. 119వ వచనం అనుకుంటాను రండి, నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరిచేతులు ఉన్నది, అయినా సరే నీ ధర్మశాస్త్రం నేనేం చేయడం లేదు. చివరిగా ఒక్క వచనం చెప్తారండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మనం 2వ తలంపుకు వెళ్ళిపోదాం. ఈ వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల
ఆజ్ఞలన్నిటి విషయంలో ఏం చేస్తాడు? అపరాధియగును. ఆజ్ఞలేంటో 1 యోహాను రాసిన పత్రిక 3:15 మనకు పరిచయమే. తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరంట? నరహంతకుడని రాయబడుతుంది. ఇలాంటి స్థితిగతులు నీనా మన జీవితంలో ఉండకూడదు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారంగా, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే వారంగా, ధర్మశాస్త్రాన్ని తగినట్టుగా మన ఆత్మీయ స్థితిని సిద్ధపరుచుకునే వారంగా మనం ఉండాలనేదే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2వ తలంపులోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 56:1 చూడండి. 2వ తలంపుగా ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. అయితే మన ఆత్మీయ జీవితంలో ఈ మొదటి తలంపులో మనలను మనం పరీక్షించుకుందాం. దేవా, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఏ విషయంలో నేను నడుచుకోలేదో, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఏ విషయంలో నేను ప్రార్థన చేయలేదో, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నా ఆత్మీయ జీవితంలో ఆజ్ఞలు పాటించే విషయంలో నేను ఎక్కడ వెనుకడుగు వేశానో నన్ను క్షమించు. ధర్మశాస్త్రం విషయమే నేను నా హృదయంలో ఈ ధర్మశాస్త్రాన్ని ఎక్కడ ఉంచుకోలేదో నువ్వు ఎరిగిన దేవుడు నాకు సాయం చేయి, నన్ను క్షమించు అని ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుందాము గాక. 56వ అధ్యాయం యెషయా గ్రంథం 1 చూడండి. ఏమంటున్నాడు? నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడేవుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. చూసారా? రెండవదిగా దేవునికి తగినట్టుగా నీవు నేను మనం నడుచుకోవాలంటే మొదటి తలంపుగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనము, రెండవది నీతిని అనుసరించి. ఏంటి నీతి? అబ్రాహాము గురించి చాలా వచనాలు రాయబడ్డా, మనం చాలా పర్యాలు చదువుకొని విని కూడా ఉంటాం. ఆదికాండం 15:6 అబ్రాహాము దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచి ఆయన మీద మన నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా నమ్మకాన్ని స్థిరముగా ఉంచుకోవడమే నీతి. ఆయన యందు ఉన్న మన నమ్మకాన్ని సంపూర్ణముగా అన్ని పరిస్థితులు కూడా సిద్ధపరచుకోవడమే నీతి. చూసారు? ఇటు నీతి నీనా మన జీవితంలో కలిగి సంపూర్ణంగా కొనసాగించాలి అన్ని పరిస్థితుల్లో కూడా. 32వ అధ్యాయం యోబు గ్రంథం 1వ వచనంలో యోబు తన స్నేహితులు యోబుని గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యోబు గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? యోబు తన దృష్టికి మాత్రమే దేవునికి నమ్మకంగా ఉన్నాడు, తన దృష్టికి మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడు యోబు. దేవుని దృష్టికి యోబు ఎలాగ లేడు? నీతిమంతుడిగా లేడు అని ఎవరు సంబోధిస్తున్నారు? ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ఎవరు వీళ్ళు? యోబు యొక్క మంచి స్నేహితులు, యోబు యొక్క ప్రాణ స్నేహితులు, యోబుతో కలిసి ఉన్నటువంటి వారు, ఊజు దేశంలో గొప్పవాడిగా ఉన్నప్పుడు ప్రేమించినటువంటి వారు, ఊజు దేశంలో దరిద్రుడైనప్పుడు కూడా ప్రేమించడానికి దగ్గరికి వచ్చిన వారు, పరిస్థితులను బట్టి యోబుని నిందిస్తున్నటువంటి వారు, పరిస్థితులను బట్టి యోబు విషయంలో దేవుని అపరాధి అనీతిమంతుడని యోబును సంబోధించినటువంటి వారు, యోబు తన దృష్టికి తానే నీతిమంతుడిగా ఉన్నాడని యోబు ఎదుటే యోబును విమర్శిస్తున్నటువంటి వారు. చూసారా? ఈ స్నేహితుల యొక్క పరిస్థితి మనం దేవుని వాక్యంలో చూస్తే చాలా విషయాలు జ్ఞాపకం చేయబడతాయి. అయితే జ్ఞాపకం చేస్తుంది. అయితే యోబు నోటి మాటతోటైనా సరే ఏం చేయలేదు. కారణం ఏంటి? నీతిని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు. అర్థమైందా? దేవుని మీద ఉన్న తన నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు. దేవుని మీద తనకున్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. తన భార్య వచ్చేసి ఇంకా ఏమి దేవుడని 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని దూషించే చావమని చెప్పినా కూడా తన భార్య మాట వినకుండా దేవుని ద్వారా మనం మేలు అనిపించడం తగుతుందా, కీడు అనిపించ తగదా అని చెప్పేసి తన భార్యను ప్రశ్నించి నోటి మాట ద్వారా కూడా పాపము చేయకుండా దేవుని మీద తనకున్న నమ్మకాన్ని సంపూర్ణంగా స్థిరపరచుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు. అలాంటి సిద్ధపాటుతోటే తన శరీరమునకు అనారోగ్యం వచ్చిన, కురుపులు వచ్చిన, సీముగారిపోతున్న రకరకాల పరిస్థితులు తను ఎదుర్కొంటున్న వాటన్నింటిలో కూడా దేవుని మీద నమ్మకాన్ని స్థిరంగా ఉంచుకున్నాడు. కాబట్టి 42వ అధ్యాయం 5వ వచనంలో వినికిడి చేత నేను నిన్ను గూర్చిన వార్త విన్నాను, ఇప్పుడైతే నిన్ను ఏం చేస్తున్నానో తెలుసా? నా కన్నులారా చూస్తున్నాను, ఆత్మీయమైన నేత్రాలతోటి నిజ దేవుడైనటువంటి ఆ ప్రభువును చూస్తూ ఉన్నాడు. తన స్నేహితులు ఎన్ని రకాలుగా తృణీకరించిన, కొట్టివేసిన, అసహించుకున్నా సరే తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూసారా? నీవు నేను మనమైతే
ఇంతగా తిట్టారు, ఇంతగా నన్ను అసహించుకుని, ఇంతగా తృణీకరించి నా ప్రార్థన దేవుడు ఏం ఆలకిస్తాడండి? మీరే ప్రార్థన చేసుకోండి. మీకు అనారోగ్యం వచ్చింది కదా, మీరే ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు దాకా నేను నా దృష్టికి నీతిమంతుడిగా ఉన్నానని, నేనేదో పాపం చేశానని, పాపం నా అంతరంగంలో ఉన్నదని నన్ను మీరు నేరారోపణ చేశారు కదా, కాబట్టి నేను మీకు ఎందుకు ప్రార్థన చేస్తాను? మీరే ప్రార్థన చేసుకుని దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అన్నాడా? నేను మనమైతే లోకంలో ఉన్నాం, శరీరంతో ఉన్నాం, ఖచ్చితంగా ఏం చేస్తాం? అంటాం. అయితే ఏమన్నాడు ఆ మాట? ఎందుకనలేదు? నీతిని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు, నీతి మీద దృష్టి పెట్టాడు, దేవుని మీద నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలా. తన ప్రాణం పోయేంత వరకు భూమి మీద ఇటు నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. మన కుటుంబాల్లో భర్త భార్యని తృణీకరిస్తే కొన్ని సందర్భాల్లో దేవుని మీద నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటాం. పిల్లలు తల్లిదండ్రులను తృణీకరిస్తే ఇలాంటి పరిస్థితి మన జీవితంలో రాకూడదు. అన్ని పరిస్థితుల్లో కూడా ఇలాంటి నీతిని అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. ఉద్యోగంలో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, మనం చూసినట్టయితే మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి నీతిని అనుసరించి నడుచుకోకుండా ఉండడానికి మన జీవితాల్లో ఎక్కడ వెనకడుగు వేస్తున్నామో జ్ఞాపకం చేసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రియమైన సంగమా, పరిశీలించుకుందాం. రండి, ఈ 2వ తలంపులో 2 వచనాలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. తితుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తితుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను చూసారా, మన జీవితంలో నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మన జీవితంలో మన దేవుడిటి నీతిని అనుసరించి నడుచుకోవడానికి మనల్ని పాత్రులుగా చేశాడు, యోగ్యులుగా చేశాడు. ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఇంకా మనం గమనించి చూసినట్లయితే తిమోతి రాసినటువంటి పత్రికలోకి రండి, ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. మనకి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి? పేతురు రాసిన 2వ పత్రికలో రండి, మొదటిగా 5వ అధ్యాయము మనం గమనించి చూసినట్లయితే ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం అండి, క్షమించండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురును కాపాడాడు. ఎవరిని కాపాడాడు? ఈ నీతిని అనుసరించి నడుచుకునే నోవహు తన కుటుంబ సభ్యులు మాత్రమే ఏం చేయబడ్డారు? కాపాడబడ్డారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మనకు పరిచయమే కదా. మనం చూస్తున్నట్లయితే చదువుతారా మాట, మలాకి 3:3. లేవీయులు నీతిని అనుసరించి, చూసారా, నీతిని అనుసరించి లేవీలు ఏం చేస్తున్నారు? లేవి గోత్రికులు మనకు పరిచయమే, దేవుని యాజకులు. ఇలాంటి యాజకత్వ పరిచర్య నూతన నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం చూస్తే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము ఏం చేయబడుతూ వచ్చిందంటే కొట్టివేయబడుతూ వచ్చాయి. సంపూర్ణంగా నీకు నాకు మన అందరికీ కూడా ఇటు లేవి యొక్క దర్శనాన్ని దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి నీతిని అనుసరించి నడుచుకునే వారిగా, ఈ నీతిని పోలి నడుచుకునేటటువంటి వారిగా, మన జీవితంలో దేవుని కృపను విస్తరింపజేసేవారిగా 1వ అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రికలో మనం గమనించి చూసినట్లయితే ఒక మాటను మనం చూడగలుగుతున్నాం. 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. 1 పేతురు 3:14 చూడండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నీతిని అనుసరించి నీతి నిమిత్తం మీరేం చేస్తున్నారు? మనం చూసి శ్రమపడిన ఎడల మనం చూసినట్లయితే అంటాడు అక్కడ 1వ యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని మన కోపం మనకు పరిచయమే. రాలేదని సమూయేలు రాలేదని కోప్పడ్డాడు సౌలు. ఎందుకని కోప్పడ ఏం చేశాడు తెలుసా? దేవుని నీతిని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళాడు, బలర్పించడానికి ముందుకు వెళ్ళాడు. జరిగిన పరిణామం ఏంటో తెలుసా? కాబట్టి మన జీవితంలో ఇలాంటి స్థితిగతులన్నింటిలో కూడా తప్పించబడాలి అనేటువంటిదే దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా నీవు నన్ను నేను మనలను మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. రండి, 3వ తలంపులోనికి వెళ్ళిపోదాం. ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం,
రెండో తలంపు గుర్తుందా, మర్చిపోయారా? ఏంటి రెండవదిగా? ప్రభువు తగినట్టుగా నడుచుకోవాలంటే మనం దేన్ని అనుసరించి నడుచుకోవాలి? నీతిని అనుసరించి నడుచుకోవాలి. నమ్మకమును విడిచిపెట్టకుండా అంటిపెట్టుకొని నడవాలి. నమ్మకం మన ప్రభువు మీద అన్ని పరిస్థితుల్లో మనం కలిగి ఉండాలి. ఆయన బలలో పాలు పొందుకునే మన జీవితాల్లో. మూడోదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం రండి, ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఏం కలిగి నడుచుకోవాలి? దేవునికి తగినట్టుగా నడుచుకోవాలంటే మన జీవితంలో ఇట్టి ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఏంటి ఈ ప్రేమ? ఈ ప్రేమలో ఉన్న ఉద్దేశాలేంటి? భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రేమలను గురించి మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, పరలోకాన్ని అనుగ్రహించిన కొరకు పాపి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నిరంతరము మానవులైనటువంటి మనలో తన కృపను విస్తరింపజేస్తున్న ప్రేమ. ఈ ప్రేమ చేత దేవుడు మనలను ప్రేమించాడు. మనకు తెలుసు, ఇర్మియా గ్రంథం 31:3 మనకు పరిచయమే. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీడలో కృప చూపుచున్నాను. కృపను మనకు అనుగ్రహించినటువంటి ప్రేమ. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు 14 లక్షణాలు కలిగినటువంటి ప్రేమ. అన్నిటినీ తాళుకున్న ప్రేమ, అన్నిటినీ మనం చూసినట్లయితే వివేచిస్తున్నటువంటి ప్రేమ, అన్నిటినీ ఓర్చుకుంటున్నటువంటి ప్రేమ. మన జీవితాల్లో ఈ ప్రేమ కలిగి ఉన్నామని చెప్పుకుంటాం. కానీ మన పిల్లవాడు ఒక మాట అంటే మనం ఓర్చుకోలేం. మన భర్త ఒక మాట అంటే మనం ఓర్చుకోలేం. మన సంఘస్థులు ఒక మాట అంటే మనం ఓర్చుకోలేం. మన ఆత్మీయ జీవితంలో ఒకరినొకరు ఇలాంటి ప్రేమ చొప్పున కలిగి నడుచుకోవడానికి ఇష్టపడాం. 3వ అధ్యాయంలోనే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 15వ వచనమా, 2వ అధ్యాయం 15వ వచనమా చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి 4వ అధ్యాయం అండి 15వ వచనం అండి, క్షమించాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి మనము అన్ని విషయాల్లో ఆ రోజుల్లో కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి భరించాడు. నువ్వు నేను ఏం భరిస్తామన్నయ్య అంటారు మీరు. నోటి మీద ఉమ్మేస్తుంటే తుడుచుకొని వెళ్ళిపోయాడు. ఎవరన్నా మన మీద నోటి మీద ఉమ్మేస్తే మమ్మల్ని కూడా భరించాలా? అందరూ చూస్తుంటే వాళ్ళందరి ముందు ఏందో నోటి మీద ఉమ్మేశాడు, ఏదో పాపం చేస్తే కదా, ఏదో చెడ్డ మాటలు మాట్లాడితే కదా వేశారు అని మనం ఎదురు మాట్లాడకుండా కాముకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? మన ప్రభువైన యేసుక్రీస్తు గారు కాబట్టి అట్ట చేశాడు. నీవు నేను మన ఆత్మీయ జీవితంలో కూడా ఎంత దినాల్లో కూడా అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో 2వ తిమోతి 3వ అధ్యాయంలో 1-5 వచనం ఇంటికాడ మీరు చదువుకోండి. ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఇట్టి ప్రేమను మనం కలిగి ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను లోకానికి చూపించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ ద్వారా లోక సంబంధమైన స్థితిగతులు మనం కలిగి ఉండాలి. మీకు ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పానో లేదు, మరి ఒక 2 తోడుకోడల గురించి జ్ఞాపకం చేశాను. ప్రభువుని ఎరిగినటువంటి తోడుకోడలు, ప్రభువుని ఎరిగినటువంటి తోడుకోడలు ఇద్దరు కూడా మనం గమనించి చూసినట్లయితే ఒక ప్రాంతంలోని ఇద్దరికి పొలం ఉంది, సరిసగం ఉంది. కాబట్టి ప్రభువుని నమ్మిన ఆమె ఏం చేస్తుందో తెలుసా? దోసకాయలు పండించింది తన పొలంలో. ప్రభువుని ఎరిగినటువంటి ఆమెమో ఆ యొక్క విశ్వాసి గురించి ఏంటో తెలుసా? అందరికీ ఏం చేస్తుందో తెలుసా? అలాంటిది, ఇదిగో ఇలాంటిది, ఇదిగో నా తోడుకోవట్లు ఇట్లాంటిది అని అందరికీ ఏం చేస్తుందో తెలుసా? తన మాట ఎంతమంది అయితే ఎంతారో అంతమందికి చెప్పింది పాపం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇవన్నీ తనకు అర్థమైపోతున్నాయి. ఇంకా తన తోడుకోవట్లేదు తెలియకుండా గోదాన్ని తీసుకెళ్ళి ఆ దోసకాయలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకొని తన మాటలు వినడానికి వచ్చేవాడు వింటారు కదండి. వాళ్ళందరికీ ఏం చేస్తుంది తెలుసా? తనతో టైం పాస్ చేసే వాళ్ళందరికీ వచ్చి 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు ఇచ్చి పంపేది. ఇదిగో నా తోడుకోడలు ఇచ్చిందని చెప్పింది. కానీ తోడుకోడలకి ఏం తెలియదు ఆ విషయాలు. తెలుసు ప్రభువుని బట్టి ఏంటి, ప్రభు ప్రేమను బట్టి ఏం చేస్తుంది? ఓర్చుకుంటూ ఉంది, భరిస్తూ ఉంది. అర్థమైందా? తన తోడుకోడల కొరకు ప్రార్థన చేస్తుంది. తన తోడుకోడలు తను ఎంతగా అన్ని జనులు తనని అవమానకరంగా, ద్వేషకరంగా, దూషణకరంగా, అవమానకరంగా మాట్లాడుతుంది. ఇవన్నీ గమనిస్తూనే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులు వచ్చేసినాయి. ఈ రోజులన్నింటిలో పాపం ఓర్చుకుంటూ ఉంది. మనం గమనిస్తే ఆ యొక్క తోడుకోడలకి ప్రభువుని ఎరిగినటువంటి ఆమెకు జబ్బు చేసింది, అనారోగ్యం పాలైంది. కొన్ని నెలలు గడుస్తూ ఉన్నాయి. తన భర్త కూడా తనను చూడలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే శత్రువు ఎదుట నీకు భోజనాన్ని నేను ఏం చేశానన్నాడు, సిద్ధపరిచానని చెప్పాడు కదా. కాబట్టి ఈ సహోదరి వెళ్ళింది. ఎవరు పట్టించుకోకపోతే వెళ్ళింది, ప్రార్థన చేసింది, ప్రభు ప్రేమను చూపించింది. ఆ విధంగా
తన భర్త సరిగ్గా పట్టించుకోకపోయినా తను పట్టించుకుంది. ఏం చేస్తూ వచ్చిందో తెలుసా? ప్రభు ప్రేమను రుచి చూసిన తర్వాత 3 నెలలు ఈ ప్రయాస, ఈ యొక్క 3 నెలలు తను చేసినటువంటి ప్రేమ కష్టాల ఫలింపు ఆ సహోదరి సంపూర్ణమైన ఆరోగ్యంలోనికి వచ్చింది. ఇక ఈ తోడుకోడలతో కలిసి ఆ తోడుకోడలు ఇద్దరు కూడా మందిరానికి వెళుతూ నా తోడుకోడలను ప్రేమించిన దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఇదిగో అమ్మా, నిన్న మీద ఇన్ని రకాల అబండాలు వేశాను, ఇన్ని రకాలుగా తిట్టాను, ఇన్ని రకాలుగా ద్వేషించాను. ఇదిగో నీ దోసకాయలు నీ తెలియకుండా నేను తెచ్చాను, నాకు అవసరమైన వారందరికి ఇచ్చాను. ఇదిగో దేవుని ప్రేమ అంటే ఎలాంటిదో నీ ద్వారా నేను తెలుసుకుంటున్నాను, నన్ను క్షమించు అంటే యేసు ప్రభు ఇంతకంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడమ్మా. ఆ ప్రేమలో నీవు నేను మనం నిలిచి ఉండాలి. ఇదే చూసారు, ఇద్దరు కలిసి వెళ్తుంటే దేవుని సన్నిధికి ఎంతో కాలం కాదు, అయితే దేవుడు అనుమతించినంత కాలం ఇట్లాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమను విడిచిపెడితే దేవుని సంతోషపెట్టేవారింగా, దేవునికి తగినట్టుగా నడుచుకునేవారింగా మనం ఉండలేము అనేటువంటిదే మన దేవుడు జ్ఞాపకం చేస్తున్న వారిగా చూడగలుగుతాం. రోమా 13:10 చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం రండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు అక్కడ? జ్ఞాపకం చేసుకుందాం రండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుటకు ధర్మశాస్త్రమును మీరు నెరవేర్చుటయే. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు 2వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి ఆత్మీయమైనటువంటి స్థితి, ఇలాంటి ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు, ఇలాంటి ఆత్మీయమైనటువంటి దేవుని కృప మనం మెరుగారు. మీరు ఏక మనస్కునట్లు మీరేం చేయాలి? ఏక ప్రేమ కలిగి ఏకభావం కలిగిన వారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సుంచు నా సంతోషమును ఏం చేయండి? ఈ ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితే దేన్ని సంపూర్తి చేస్తామంట? దేవుని సంతోషాన్ని. ఎఫెసీ 4:1 కూడా అంటారు, కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగినటువంటి వారే మీలో ఒకరినొకరు సహించచ్చు. ఒకరినొకరు ఏం చేయమంటున్నాడు? సహించుడి. ఇదే మన ఆత్మీయమైన స్థితి. పలానా బ్రదర్ ఏదైనా అనారోగ్యంతో తను భరించలేదని ఇదే ఒక మాట అన్నాడు అనుకో, ఓర్చుకో, భరించు, తగిన దేవుని ప్రేమను తనకు చూపించు. అంతేగాని ఆ బ్రదర్ నన్ను అంటాడా, లేదా ఆ సిస్టర్ నన్ను అనిద్దా? ఇలాంటివే దేవుని ప్రేమకు వ్యతిరేకమైనటువంటివి, దేవునికి ప్రేమకు విరుద్ధమైనటువంటివి. ఇలాంటివి నీవు నేను మనం మన జీవితంలో కలిగి ఉండకూడదు ఈ అంత్య దినాల్లో. అదే దేవుడు మనల్ని హెచ్చరించేది. రండి, 4వది ఒక మాట చెప్తాను, రెఫరెన్స్లో ఏం చెప్పను, సమయం లేదు కాబట్టి. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఏమంటున్నాడు? కాబట్టి చదవమ్మా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునిడి. దేవుని పోలి నడుచుకోవాలంట. ఫిలిప్పీ 3:17 తీయండి. ఆ వచనం చెప్పి నేను 5వ తలంపుకు వెళ్ళి ముగిస్తాను. ఏంటి? నేను మన జీవితాల్లో దేవుని పోలికగా ఎలాగ నడుచుకోవాలి? అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11:1 అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న చిన్న ప్రకారము మీరు కూడా ఏం చేయండి? నన్ను పోలి నడుచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించిన కారణాన్ని బట్టి, సంఘం కొరకే ప్రేమ చూపించిన కారణాన్ని బట్టి సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. మనం చూస్తే తన ఎదుట ఉన్నటువంటి పరుగు పందెంలో ఓపికతో ముందుకు పరిగెత్తడానికి తను సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఫిలిప్పీ 3:17 చదవండి మాట. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి, నేను మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని ఏం చేయండి? ఏప్రిల్ రాసిన పత్రికలో మనకు పరిచయమే కదా, మీ పైన నాయకులుగా ఉండే వారికి సంబంధించి దైవజనుడు భక్సింగ్ గారి తన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితిని మనము దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకని ఇలాంటి పరిస్థితి అనేటువంటిది కూడా మనము కలిగి ఉంటాము అనే విషయంలో మనం చూసినట్లయితే కలిగి ఉండాలి. ఆ స్థితి ఎంతో మనకి ఆశీర్వాదకరము అనే మాటని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయంలోన ఒక మాట అంటాడు అక్కడ. ఎన్నో అధ్యాయం అక్క? ముందు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచున్నటి చేత తన నామమును బట్టి ప్రేమను మరచుటకు దేవుడు ఎవరు? అన్యాయస్తుడు కాదు అంటాడు అక్కడే 11-12 వచనాల్లో కూడా. మీరు మందులు కాక
విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతి వాడును మీరు నిరీక్షణ పరిపూర్ణముగా నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని ఏం చేస్తున్నాడు? లాక్డౌన్కు ముందు ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నామో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం రక్షించబడిన తొలి దినాల్లో ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నామో, ఇలాంటి ఈ ఆసక్తిని మనం మరణ పర్యంతరము, ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ పర్యంతరము ఇటు ఆసక్తిని కలిగి మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి అనేదే దేవుని ఉన్నతమైన ఉద్దేశం. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువును పోలి నడుచుకోవడానికి మనలను మనం సిద్ధపరచుకుందాం. 5వ తలంపు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకే ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 5వ తలంపుగా ఏముంటున్నాడు అక్కడ? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేనేం చేస్తాను? బాగు చేసేదను. నీవే మా దేవుడువైన యెహోవావు, నీ యొద్దకే మేమేం చేశాం? వచ్చుచూ ఉన్నాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో హబక్కూకు ఇంకొక మాట ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానంటాడు. అంటే మీకు అర్థం కావడం కోసం నేను జ్ఞాపకం చేసే మాట మనం గుర్తుపెట్టుకుందాం. విశ్వాసము కలిగి నడుచుకోవాలి, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. విశ్వాసం విడిచిపెట్టే దినాలు ఇవి. హబక్కూకు తీశారా 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. చూసారా, నీతిమంతుడు ఎలాగ బ్రతుకుతాడంట? విశ్వాసమూలముగా. రోమిలు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను. అక్కడ మనం చూసిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకము చేస్తాడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించబడినది వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు ఏం చేయబడుతుంది? బయలుపరచబడుతున్న ఇట్టి విశ్వాసం మన జీవితాల్లో మనం కలిగి దేవుని సంతోషపరిచేవారిగా మన జీవితాల్లో ఉండాలనేదే దేవుని ఉద్దేశం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నాడు అక్కడ? మనం జ్ఞాపకం చేసుకుని చూద్దాం. దేవుని వాక్యంలో ఏమంటున్నాడు? మీరు విశ్వాసం కలిగిన వారే ఉన్నారో లేదో ఏం చేయండి? మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు వారు మీలో ఉన్నాడని. చూసారా, మిమ్మల్ని గురించి మీరు ఎరుగురా. 5వదిగా దేన్ని అనుసరించి మనం నడుచుకోవాలి? దేన్ని అనుసరించి నడుచుకోవాలి మనం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు ఇంటికాడ బాగా చదువుకోండి. 34 మంది విశ్వాస వీరుల యొక్క పట్టిక జాబితా అక్కడ ఉంది. వారి జీవితాల్లో పడిన కష్టాలు, వారి జీవితాల్లో పడినటువంటి శ్రమలు, వారి జీవితాల్లో వారు కలిగినటువంటి వివిధ రకాల పరిస్థితులు అనేటువంటివి జ్ఞాపకం చేయబడుతున్నాయి. అందుకే హెబ్రీ 11:1 అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలిసిన? అక్కడ మన విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమునే ఉన్నవి అనుటకు రుజువునైనది. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువునే ఉన్నాయి. ఆ విశ్వాసాన్ని బట్టే 17వ వచనంలో 27వ వచనంలో ఆ తర్వాత మనం గమనించి చూసినట్లయితే 5, 6 వచనాల్లో హానోకు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి హానోకుని దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యానికి కొనిపోయాడు. మన జీవితాల్లో విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటున్నామా? వెలిచూపును బట్టి నడుచుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవడానికి 5 ప్రాముఖ్యమైన అంశాలు దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. మొదటి అంశం ఏంటి? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే వారిగా కనపడుతున్నామా? ధర్మమును అనుసరించి నడుచుకుంటున్నామా? ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. రెండోదిగా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, నీతిని అనుసరించి నడుచుకుంటున్నామా? నీతిని విడిచిపెట్టి ఏబు స్నేహితుల వలె ప్రవర్తిస్తూ ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రేమ కలిగి నడుచుకున్నటువంటి వారిగా ఉన్నామా? అన్ని పరిస్థితుల్లో ఈ ప్రేమను కనపరచలేకపోతున్నామా? అన్ని పరిస్థితుల్లో ఈ ప్రేమను విడిచిపెట్టినటువంటి వారిగా కనబడుతున్నామా? ఎఫెసీ 4:15 ప్రకారం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి మనలను మనం సంపూర్ణంగా ఎలాగ సిద్ధపరచుకోలేకపోతున్నామో దేవుని జ్ఞాపకం చేసుకుందాం. నాలుగోదిగా క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా? మనం చూస్తే మన పైన ఉన్నటువంటి నాయకులు, దైవజనులు నడుచుకున్న రీతిలో మనం కూడా అట్టి స్థితిలో నడుచుకోవడానికి ప్రభువును పోలి నడుచుకుంటున్నామా? లోకాన్ని పోలి నడుచుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. ఐదోదిగా ఏం జ్ఞాపకం చేసుకున్నాం?
విశ్వాసమును బట్టి నడుచుకున్నామా? యేసు ప్రభువారే అన్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం చేయన్నాడు? ఈ కొండ చూసి ఒక వ్యక్తి ఉన్నాడు, బలహీనుడు. ఆ వ్యక్తి అన్నాడు తెలుసా, నాలో ఆవగింజంత కాదు, కుంకుడుగా అంత విశ్వాసం ఉందన్నాడు. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా, మధ్యలో కళ్ళు తెరిచి ఏం చేస్తున్నాడు తెలుసా, కొండ లేచిపోతుందా పోవట్లేదా? నేను అనుకున్నా ముందే, ఏం కాలేదా, కొండ లేచి వెళ్ళిపోలేదు. నాకు తెలుసు ముందే. తనలో ఏముంది చెప్పండి? అవిశ్వాసం. బ్రష్ లేని బిడ్డలారా రండి, మీ అవిశ్వాసాన్ని నేను ఏం చేస్తున్నాను? ఇర్మియా 3:22 పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎక్కడి అంత్య దినాల్లో సాధారణ యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటో తెలుసా? విశ్వాసం లేని వారి అవిశ్వాసంలో నడిపించడమే, విశ్వాసం లేని వారి విశ్వాసాన్ని భంగపరచడమే, విశ్వాసం లేని వారి విశ్వాసంలో నిలిచి ఉండకుండా చేయడమే, ఏదో ఒక అడ్డంకు బలహీనత తీసుకురావడమే. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. యోగ్యమైన రీతిలో ఆ ప్రభు బలలో మనం పాలు పొందుదాం. మోకరించండి.